శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వాళ్ళు బిజినెస్లో కాస్త కఠినంగా ఉండాలి. అలాగే మీరు కొన్ని విషయాలను కూడా చూసి చూడనట్టుగా వదిలేయాల్సి ఉంటుంది. మీకు స్నేహితుల నుండి కొన్ని అవకాశాలు వస్తాయి. కెరియర్ పరంగా మీరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక ఈ రాశి వారికి ఈరోజు కొంత స్ట్రెస్ పెరిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి. అది ఉద్యోగపరంగా కానీ లేదా వ్యాపార పరంగా కానీ మీకు పనిలో కాస్త ఒత్తిడి అనేది కలుగుతుంది. ఇక మీరు బిజీగా ఉండటం తప్ప మీ ఆరోగ్యం అనేది బాగానే ఉంటుంది. ఆఫీసులో మీకు సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంలో మీ పని త్వరగా పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక కాలం ఎంతో విలువైంది. దానిని మీరు సద్వినియోగం చేసుకోవడం వల్లే మీరు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. అలాగని మీరు మీ కుటుంబానికి దూరంగా మాత్రం ఉండకండి. మీరు ఈ సమయాన్ని మీ కుటుంబంతో గడపడం కూడా చాలా ముఖ్యమని మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని సర్ప్రైజ్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు మీ జీవిత భాగస్వామితో గొడవలకు దిగకండి. వాద ప్రతివాదనలకు మీరు కాలు దువ్వితే మీ మనశ్శాంతి కోల్పోతారు. మంచికి పోయినా కూడా ఈ సమయంలో మీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలలో జోక్యం వద్దు. ఎవరితో మాట్లాడినా కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలను మీరు పరిష్కరించుకుంటారు. ఇక ఈ రాశి వారికి చిన్ననాటి మిత్రులు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు వాళ్ళని కలవడం వల్ల గొప్ప లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్థిక పరంగా మీకు కొంత ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. ధన ఆదాయం వచ్చే మార్గాలను మీరు వెతుక్కోవాలి. ఆర్థికంగా మీరు దృఢంగా ఉండటానికి ప్రయత్నాలు ఇప్పుడు ఫలించనున్నాయి. ఇక వ్యాపారులకు యథావిధిగా మీ వ్యాపారంలో మంచి లాభంలో నడుస్తుంది. ఇక ఈ రాశి వారికి ఒక వార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఎటువంటి విధంగా ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే ముఖ్య విషయాల మీద శ్రద్ధ అవసరం. కొన్ని అంశాలలో ఆశించిన దానికన్నా ఎక్కువ లాభం ఉంటుంది. నూతన కార్యాల ద్వారా అభివృద్ధిని సాధిస్తారు. నిరుత్సాహాన్ని దరి చేరనీయవద్దు. ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది. కొందరి వల్ల ఉపకారం జరుగుతుంది. ఈ రాశి వారికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. శుభవార్త ఒకటి వింటారు. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభం చేకూరుతుంది. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున మీకు శుభ ఫలం దక్కుతుంది. అవసరాలకు పనులు పూర్తి అవుతాయి. మనసులోని కోరిక తీరుతుంది. స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో జాగ్రత్త అవసరం. అలసట చెందకుండా పని చేయండి. అనుకూల ఫలితాలు ఉన్నాయి. లక్ష్యం చేరే క్రమంలో మధ్యలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశము ఉంది. అపార్థాలకు తావివ్వకుండా మాట్లాడాలి. ఈ రాశి వారికి శివారాధన మంచి చేస్తుంది. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే వీరికి అద్భుతమైన యోగాలు ఉన్నాయి. అదృష్టవంతులవుతారు. లక్ష్యం సిద్ధిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే పనులు శాశ్వతమైన శుభాన్ని ఇస్తాయి. జీవితంలో స్థిరత్వం సిద్ధించే కాలమిది. కొందరికి సహాయపడతారు. సున్నితమైన అంశాలను లోతుగా ఆలోచించవద్దు. అభివృద్ధికి సంబంధించిన పనులు ప్రారంభించండి. ఇష్టకార్య సిద్ధికి లక్ష్మీదేవిని ప్రార్థించండి. సింహరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున లక్ష్యం చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈ రాశి వారికి ఒక మంచి జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సాహసం చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి. ధైర్య సాహసాలు ప్రదర్శించి మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు. వస్త్ర లాభాలు ఉన్నాయి. పలు విధాల అభివృద్ధిని సాధిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర ధ్యానం శ్రేయస్సునిస్తుంది. కన్యరాశి వారు ధైర్యంగా పనులు ప్రారంభించండి. చక్కటి విజయం సొంతమవుతుంది. పనిలో నైపుణ్యం లభిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. బుద్ధి విశేషంగా పనిచేస్తుంది. త్వరగా పనులు పూర్తి చేస్తారు. చంచలత్వాన్ని దరి చేరనీయవద్దు.
గృహ వాహన సౌఖ్యాలు ఉంటాయి. స్పష్టమైన ప్రణాళికతో విజయం లభిస్తుంది. గణపతి ధ్యానం శుభాన్ని ఇస్తుంది. తులారాశి. రేపటి రోజున తులారాశి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభ ఫలితం వస్తుంది. అదృష్టయోగం ఉంటుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. అభీష్టాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. కొందరు విఘ్నాలు కలిగించాలని చూస్తారు. నిండు మనసుతో ముందడుగు వేయండి, అంతా మంచే జరుగుతుంది. శత్రుభావన తొలగుతుంది. గృహ వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. ఇష్టదేవత ఆరాధన ఆనందాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున దృఢమైన మనస్సుతో నిర్ణయం తీసుకోండి, అది మీకు మేలు చేస్తుంది. సాహసోపేత కార్యాలు లాభాన్ని ఇస్తాయి. ఒత్తిళ్లను తట్టుకుంటారు. ధనలాభం కలుగుతుంది. శత్రువుల నుంచి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఆచితూచి మాట్లాడండి. ఈ రాశి వారికి అదృష్టం ప్రాప్తిస్తుంది. పెద్దల వల్ల మేలు జరుగుతుంది. లక్ష్మీ ప్రార్థన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే వీరికి శుభయోగం ఉంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. సమష్టి పనులు విజయాన్ని ఇస్తాయి. ముఖ్య కార్యాలలో దగ్గర వారి సూచనలు తీసుకోండి. ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆస్తి పెరుగుతుంది. మోసం చేసేవారు ఉన్నారు, అప్రమత్తంగా వ్యవహరించండి. ఇష్టదేవాన్ని స్మరించండి, శుభం చేకూరుతుంది. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున నూతన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆనందించే అంశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతారు. పట్టుదలతో ముందడుగు వేయండి. ఆశించిన సహకారం అందుతుంది. ఎదురు చూస్తూ ఉన్న ఫలితం ఒకటి వెంటనే వస్తుంది. మోసం చేసేవారు ఉన్నారు, అందరినీ నమ్మవద్దు. ఈ రాశి వారికి ఒక శుభం జరుగుతుంది. లక్ష్మీ ఆరాధన మేలు చేస్తుంది. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున లక్ష్యం సిద్ధిస్తుంది. అవాంతరాలను అధిగమిస్తారు. అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ కృషిని అధికారులు గుర్తిస్తారు. కొందరికి సహాయపడతారు. ఒక విషయంలో మేలు జరుగుతుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. గిట్టని వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దు. ధనలాభము ఉంది. ఖర్చు పెరిగే సూచన ఉంది. ఈశ్వర ఆరాధన శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. పని పూర్తి అయ్యేంత వరకు నిరంతర సాధన అవసరం. చంచలత్వాన్ని దరి చేరనీయవద్దు. తోటి వారి సహకారం లభిస్తుంది. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మీ వల్ల కొందరు లాభపడతారు. ఆర్థికంగా అనుకూల కాలం. ఇష్టదైవాన్ని దర్శించండి, శుభం చేకూరుతుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.